అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సెన్సేషనల్ కన్జ్యూమర్ జడ్జిమెంట్ చెప్తాను మీకు. స్టేట్ బ్యాంక్ మీద ఇంత దారుణమైన జడ్జిమెంట్లు మాత్రం మనం ఎక్కడ చూసుండం. ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద దారుణమైన జడ్జిమెంట్. ఏం జరిగింది అంటే ఒక ఆయన లోన్ పెట్టుకున్నాడు, హౌసింగ్ లోన్ పెట్టుకుంటే హౌసింగ్ లోన్ గ్రాంట్ అయింది. హౌసింగ్ లోన్ ఇచ్చేటప్పుడు మన తాలూకా డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంట్లు, తర్వాత హౌస్ తాలూకా పర్మిషన్ ఉందా లేదా అంటారు. హౌస్ ప్లాను, పర్మిషను అన్నీ కలిపి పెట్టాలి. డాక్యుమెంట్లన్నీ వాళ్ళు ట్యాగ్ చేసి ఒక ఫైల్ పెట్టుకుని ఒక ఫైల్లో పెట్టుకుంటారు. దాని మీద ఎంత లోన్ ఇవ్వగలము, అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ మనం ఇస్తాము. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకుని ఒక కెపాసిటీ నిర్ణయిస్తారు. 40 లక్షలు 30 లక్షలు హౌసింగ్ లోన్ ఇవ్వడానికి. దాని మీద లోన్ ఇస్తుంది బ్యాంక్. లోన్ తీసుకున్నాడు, ఇల్లు నిర్మాణం జరిగింది, లోన్ తీర్చేసాడు. ఇన్స్టాల్మెంట్లో 10-15 సంవత్సరాలు పెట్టుకుంటారు. హౌసింగ్ లోన్ తీరిపోయింది. హౌసింగ్ లోన్ తీరిపోయిన తర్వాత ఎన్ఓసి తీసుకుంటారు. ఎన్ఓసి తీసుకోవడం కోసం వెళ్ళాడు. ఎన్ఓసి ఇచ్చేసి దాంతోపాటు డాక్యుమెంట్లు కూడా రిటర్న్ ఇచ్చేయాలి. అప్పుడు బ్యాంకు వాళ్ళు ఏమన్నారంటే ఎన్ఓసి ఇచ్చేస్తాం కానీ మా డాక్యుమెంట్లు లేవు, పోయాయని చెప్పారు. పోయాయని చెప్తే అతను డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫార్మ్ కాంచీపురం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫారంలో కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేస్తే విచారణ జరిపినటువంటి కోర్టు ఏం చేసిందంటే చాలా తీవ్రంగా స్పందించింది. దీని గురించి మీకు చెప్తాను, చాలా ఆశ్చర్యపోతారు. డాక్యుమెంట్స్ పోయాయని చెప్పగానే చాలా జాగ్రత్తగా చెప్పింది. డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వకపోతే లోన్ అమౌంట్ తీసుకున్నటువంటి ఇంటి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంతా తిరిగి ఇవ్వాలి. అంటే లోన్ ఎంత తీసుకున్నాడు అన్నది కాదు, హౌస్ తాలూకా మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు ప్రకారం అంతా కూడా వాడికి చెల్లించాలి. మార్కెట్ వాల్యూ ప్రకారం డబ్బు చెల్లించాలన్న తర్వాత డాక్యుమెంట్ దొరికే వరకు రోజుకి 500 రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలి. రోజుకి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్స్ నెత్తుతున్నాం మేము, దొరకలేదు అంటూ నెల తరబడి గడపడం కాదు. రోజుకి 5,000 రూపాయల ఫైన్ కింద అతని అకౌంట్లో 5,000 రూపాయలు కూడా కట్టవలసి ఉంటుంది. లోన్ అమౌంట్ ఏదైతే తీసుకున్నాడో దానికి 18% ఇంట్రెస్ట్ కట్టాలి. లోన్ అమౌంట్ ఇప్పుడు 20 లక్షలు తీసుకుని నేను ఇల్లు కట్టాను అనుకోండి, 20 లక్షలు తీర్చేసాను కాబట్టి దానికి 18% చొప్పున, 18% అంటే ఎంత అంటే రూపాయిన్నర చొప్పున వడ్డీ కట్టి అతని అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంకో దారుణమైనటువంటి తీర్పు ఏంటంటే దీనికి శిక్షగా, అంటే వీళ్ళు చేసిన తప్పుకు శిక్షగా 50 లక్షల రూపాయలు తమిళనాడు వెల్ఫేర్ ఫండ్కి 50 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేసింది. ఒక్కసారి మనం లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. అలాగే లోన్ అమౌంట్ మీరు కాలిక్యులేట్ చేస్తే 15 లక్షల లోన్ తీసుకుంటే మళ్ళీ మీరు తీర్చేటప్పుడు 16 లక్షలు 17 లక్షలు అయిపోతాయి. ఎందుకంటే చాలా అమౌంట్ ఇంట్రెస్ట్లు అవి కాలిక్యులేట్ అవుతాయి. సరిగ్గా కానీ కట్టకపోతే నువ్వు తీసుకున్నది 15 లక్షలు అయితే 20-25 లక్షలు నువ్వు ఇంట్రెస్టే కడతావు. ఈ పరిస్థితుల్లో అయినప్పటికీ నీ డాక్యుమెంట్లు పోయాయి అని చెప్పడం అనేది చాలా దారుణం. కాబట్టి ఇలాంటి శిక్షలు పడాలి. తర్వాత అక్కడ ఎంప్లాయీస్కి కూడా, అంటే క్రిమినల్ చర్యలు ఏమి తీసుకోలేదు, అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ సంబంధిత ఎంప్లాయీ పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటే ఇంకా బాగుండు. వాళ్ళని జైల్లో పెట్టడమో లేకపోతే క్రిమినల్ యాక్షన్ ఏమన్నా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. వస్తాయి మంచి మంచి జడ్జిమెంట్లు వస్తాయి. ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత హౌసింగ్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. జై హింద్, భారత మాతాకి జై.